టీ20 ప్రపంచ కప్లో భాగంగా శనివారం రోజున సూపర్ 8 దశలో వెస్టిండీస్ యుఎస్ఏ జట్ల మధ్య బార్బడోస్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు యుఎస్ఏ జట్టుపై 10.5 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించి ఏకంగా 9 వికెట్ల తేడాతో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు అనే పేరును మూటగట్టుకున్న వెస్టిండీస్ జట్టు ఆ విషయాన్ని నిజం చేస్తూ ఈ మ్యాచ్లో ఎవరూ ఊహించని సూపర్ పర్ఫార్మెన్స్తో దంచికొట్టింది. వెస్టిండీస్ ఈ మ్యాచ్లో గెలుస్తుందనే అంచనా ఉన్నప్పటికీ ఇంత భారీ తేడాతో గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓపెనర్గా బ్యాటింగ్ చేసిన షై హోప్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో 82 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచి విండీస్ను గెలుపు తీరాలకు చేర్చాడు. దీనిని బట్టి అతడు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్ సాధించిన ఈ భారీ గెలుపుతో గ్రూప్ 2లో సెమీస్కు చేరే రేస్ రసవత్తరమైంది. గ్రూప్ 2లో ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు మొదటి మ్యాచ్లో ఓడిపోయినా ఈ మ్యాచ్లో ఇంత భారీ విజయం సాధించడం కారణంగా 2 పాయింట్లు సాధించడమే కాకుండా నెట్ రన్ రేట్ను బాగా పెంచుకోగలిగింది. ఇంగ్లాండ్ జట్టు ఒక మ్యాచ్ గెలిచి మరొక మ్యాచ్ ఓడిపోవడంతో పాటు కొద్దిగా తక్కువ నెట్ రన్ రేట్ ఉన్న కారణంగా 3వ స్థానంలో ఉంది. వెస్టిండీస్ తన తదుపరి మ్యాచ్ను దక్షిణాఫ్రికాతో, ఇంగ్లాండ్ తన తదుపరి మ్యాచ్ను యుఎస్ఏతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా, యుఎస్ఏపై ఇంగ్లాండ్ గెలిస్తే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ చేరిపోతాయి. అలా కాకుండా దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ గనక గెలిస్తే అప్పుడు సీన్ మొత్తం మారిపోతుంది. అప్పుడు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లన్నీ కూడా 4 పాయింట్లతో ఉంటాయి. ఆ సమయంలో ఏ 2 జట్లకైతే మెరుగైన నెట్ రన్ రేట్ ఉంటుందో ఆ జట్లు సెమీస్కు చేరుకుంటాయి. మొత్తానికి వెస్టిండీస్ జట్టు సాధించిన ఈ భారీ విజయం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లకు వణుకు పుట్టిస్తుందని చెప్పక తప్పదు. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. వెస్టిండీస్ బౌలర్ల దెబ్బకు యుఎస్ఏ బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్లో అక్కడి పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వెస్టిండీస్ బౌలర్లు నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేశారు. ఓపెనర్ స్టీవెన్ టైలర్ 2 పరుగులు మాత్రమే చేసి రస్సెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఆండ్రిస్ గౌస్, 1 డౌన్ బ్యాటర్ నితీష్ కుమార్ ఇద్దరూ కలిసి 2 వికెట్కు 48 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ బాగా ఆడుతున్నారనుకున్న క్రమంలో 20 పరుగుల వద్ద నితీష్ కుమార్ ను మోటీ అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఆండ్రిస్ గౌస్ 29 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్స్ వెంటనే అవుట్ అవ్వడంతో యుఎస్ఏ జట్టు పతనం ప్రారంభమైంది. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ రోస్టన్ చేజ్ మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి యుఎస్ఏ మిడిల్ ఆర్డర్ను కుప్పకూర్చి 3 వికెట్లు పడగొట్టి యుఎస్ఏని అడ్డువిరిచాడు. నితీష్ కుమార్, ఆండ్రిస్ గౌస్ మినహా యుఎస్ఏ బ్యాట్స్మెన్ కూడా 20 పరుగుల మార్క్ను అందుకోలేకపోయారు. దీనిని బట్టి వెస్టిండీస్ బౌలర్లు ఏ స్థాయిలో బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. యుఎస్ఏ బ్యాటర్లు ఈ స్థాయిలో కుప్పకూడడంతో ఆ జట్టు 19.5 ఓవర్లకే ఆల్అవుట్ అయ్యి 128 పరుగులు మాత్రమే సాధించగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు పడగొట్టాడు. రస్సెల్ కూడా 3 వికెట్లు పడగొట్టినప్పటికీ ఓవర్కు సగటున 8కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. మిగిలిన వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు, మోటీ 1 వికెట్ను దక్కించుకున్నారు. 129 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు ఓపెనర్ చార్లెస్ 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన మరో ఓపెనర్ షై హోప్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి విధ్వంసాన్ని సృష్టించాడు. వెస్టిండీస్ అభిమానులకు పూనకాలు తెప్పించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి బార్బడోస్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. 39 బంతులు ఆడిన హోప్ 210 స్ట్రైక్ రేట్తో 8 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 82 పరుగులు చేశాడు. దీనిని బట్టి అతడు ఏ స్థాయిలో హిట్టింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అతడికి తోడుగా నికోలస్ పూరన్ కూడా 12 బంతుల్లో 225 స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 27 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు ఈ స్థాయిలో ఆడడంతో వెస్టిండీస్ జట్టుకు పరుగుల వరద పారింది. 7 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ 67 పరుగులు చేసింది. అలాంటిది ఆ తర్వాత ఆడిన 4 ఓవర్లలో ఏకంగా 63 పరుగులను రాబట్టింది. దీనిని బట్టి వాళ్ళ హిట్టింగ్ ఏ స్థాయిలో ఉందో క్రికెట్ ప్రపంచం మరొకసారి చూడగలిగింది. 10.5 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించి 1 వికెట్ మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఈ భారీ విజయం కారణంగా వెస్టిండీస్ జట్టు తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.